బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రుతుపవనాలకు తోడు ఉపరితల ఆవర్తన ప్రభావం, రాష్ట్రానికి 2 రోజులు భారీ వర్ష సూచన. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసానికి పెద్ద సంఖ్యలో ప్రజలు, భవిష్యత్ తమదేనని భరోసానిస్తున్న గులాబీ బాస్. కాంగ్రెస్ సర్కారుపై భగ్గుమంటున్న నిరుద్యోగులు, హామీలను గాలికొదిలేసిందని నిరసనలు. ఇవాళ పార్లమెంటు 4వ రోజు సమావేశాలు, ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న రాష్ట్రపతి ముర్ము. ఢిల్లీలో మోస్తారు నుంచి భారీ వర్షాలు, తీవ్ర ఎండల నుంచి ప్రజలకు ఉపశమనం. ఆఫ్ఘాన్ బౌలర్లతో ఆటాడుకున్న సఫారీలు, తొలిసారి T20 వరల్డ్ కప్ ఫైనల్ కు సౌత్ ఆఫ్రికా. T20 వరల్డ్ కప్ చివరి దశకు చేరుకుంది. ట్రినిడాడ్ వేదికగా సౌత్ ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగిన తొలి సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికా విజయం సాధించి తొలిసారి T20 వరల్డ్ కప్లో ఫైనల్కు అర్హత సాధించింది. సౌత్ ఆఫ్రికా బౌలర్ల ధాటికి ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లు కుప్పకూలిపోయారు. కేవలం 56 పరుగులు మాత్రమే చేసి 11 ఓవర్లలోనే ఆలౌట్ అయ్యారు. దీంతో T20 ప్రపంచ కప్ చరిత్రలోని అతి తక్కువ స్కోర్ చేసిన జట్టుగా ఆఫ్ఘనిస్తాన్ నిలిచింది. సఫారీల ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆఫ్ఘన్లు ఏ దశలో కూడా పోటీ ఇవ్వలేకపోయారు. మార్కో జాన్సెస్, తాబ్రేజ్ షంసీ 3 వికెట్లు తీయగా రబాడా నోకియా 2 వికెట్ల చొప్పున పడగొట్టారు. ఇక ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన సౌత్ ఆఫ్రికా 1 వికెట్ నష్టపోయి ఆడుతూ పాడుతూ విజయం సాధించింది. తొలి ఓవర్లోనే ఓపెనర్ డికాక్ అవుట్ అవడంతో మార్క్రమ్తో కలిసి హెండ్రిక్స్ జట్టును విజయ తీరాలకు చేర్చాడు. మార్క్రమ్ 23, హెండ్రిక్స్ 29 పరుగుల చొప్పున చేయడంతో 8.5 ఓవర్లలోనే మ్యాచ్ ముగిసింది. ఈ రోజు రాత్రి మరో సెమీస్లో భారత్, ఇంగ్లాండ్ తలపడనున్నాయి. ఆ మ్యాచ్లో గెలిచిన టీంతో సౌత్ ఆఫ్రికా బ్రిడ్జ్ టౌన్ వేదికగా ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. రాష్ట్రానికి వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రాష్ట్రంలో పలు జిల్లాల్లో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆయా జిల్లాలకు అధికారులు యెల్లో అలర్ట్ జారీ చేశారు. పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని వెల్లడించింది. రుతుపవనాల విస్తరణతో పాటు ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు పడతాయని తెలిపింది. పశ్చిమ వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాగల 2 రోజుల పాటు వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. పలుచోట్ల బలమైన ఉపరితల గాలులు వీస్తాయని వెల్లడించింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు కూడిన వర్షాలు ఉన్నాయని తెలిపింది. ఇవాళ ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, మేడ్చల్, కామారెడ్డి, మెదక్ జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
రేపు వనపర్తి, మహబూబ్ నగర్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, కరీంనగర్, సిరిసిల్ల, నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో రానున్నటువంటి 2 రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ప్రధానంగా ఇప్పటికే చూస్తే మాత్రం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రధానంగా ఒకసారి మనం ఫోర్కాస్ట్ చూస్తే మాత్రం ఏదైతే ద్రోణి ఒకటి మధ్య గుజరాత్ ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉంది. దాంతో పాటుగా మధ్య మహారాష్ట్ర మరియు మరాఠ్వాడా మీదుగా తూర్పు విదర్భ వరకు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తుల్లో విస్తరించినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. దీంతో పాటుగా వాయువ్య బంగాళాఖాతంలో కూడా ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. దీని ప్రభావంతో ఈ రోజు రేపు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటుగా కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు, దాంతో పాటుగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కూడా పడే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఇప్పటికే అటు రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ని జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా నిన్నటి నుంచి కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంచి వర్షాలు కురిసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా రానున్న 3 గంటల పాటు కూడా అటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ ని జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. మొత్తం మీద చూస్తే మాత్రం రానున్నటువంటి 2 రోజుల పాటు కూడా రాష్ట్రంలో మంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని మాత్రం వాతావరణ కేంద్రం స్పష్టం చేసినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. రైట్ వంశీ, థ్యాంక్ యూ. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, తమిళనాడు, రాజస్థాన్, ఒడిశాలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. వర్షాలు, వరదల దాటికి ఆయా రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించింది. కుండపోత వానలతో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నదులు ప్రమాదకర స్థాయికి చేరాయి. దీంతో నదీ పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు ప్రవేశించడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు రానున్న 4 రోజుల్లో ఉత్తరాదిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ. తీర ప్రాంతాల్లో హై అలర్ట్ జారీ చేసింది. పద్దెనిమిదవ లోక్సభ సమావేశాలు 4వ రోజుకు చేరుకున్నాయి. మరి కాసేపట్లో రాజ్యసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ రాష్ట్రపతి ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ప్రెసిడెంట్ ప్రసంగం అనంతరం పార్లమెంటు ఉభయ సభల్లో ధన్యవాద తీర్మానంపై చర్చ జరగనుంది. కాగా లోక్సభ సమావేశాలు ఈ నెల 24న ప్రారంభం కాగా సభలో తొలి 2 రోజులు కొత్త ఎంపీల ప్రమాణ స్వీకారాలు జరిగాయి. నిన్న జరిగిన స్పీకర్ ఎన్నికలో మరోసారి సభాపతిగా గెలిచారు ఓం బిర్లా.
18వ లోక్సభ సమావేశాలు 4వ రోజుకు చేరుకున్నాయి. మరి కాసేపట్లో రాజ్యసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ రాష్ట్రపతి ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ప్రెసిడెంట్ ప్రసంగం అనంతరం పార్లమెంటు ఉభయ సభల్లో ధన్యవాద తీర్మానంపై చర్చ జరగనుంది. కాగా లోక్సభ సమావేశాలు ఈ నెల 24న ప్రారంభం కాగా సభలో తొలి 2 రోజులు కొత్త ఎంపీల ప్రమాణ స్వీకారాలు జరిగాయి. నిన్న జరిగిన స్పీకర్ ఎన్నికలో మరోసారి సభాపతిగా గెలిచారు ఓం బిర్లా. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలవడానికి కార్యకర్తలు, అభిమానులు ఎర్రవెల్లికి పోటెత్తుతున్నారు. వచ్చిన ప్రతి కార్యకర్తను ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలను కేసీఆర్ అడిగి తెలుసుకుంటున్నారు. వారితో ఫోటోలు దిగుతున్నారు. అటు పలు నియోజకవర్గాల ముఖ్య నేతలు, పార్టీ ప్రజా ప్రతినిధులు కూడా కేసీఆర్ను కలుస్తున్నారు. దీంతో ఎర్రవెల్లి పరిసర ప్రాంతాలు జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదాలతో మారుమోగుతున్నాయి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలిసేందుకు కార్యకర్తలు, అభిమానులు గత వారం రోజులుగా పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. తమ అభిమాన నేతను చూసేందుకు కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున ఎర్రవెల్లి నివాసానికి తరలివస్తున్నారు. వచ్చిన ప్రతి కార్యకర్తను, అభిమానుల్ని ఆప్యాయంగా పలకరిస్తూ వారికి ప్రత్యేక సమయాన్ని కేసీఆర్ కేటాయిస్తున్నారు. ఇవాళ కూడా జనసందోహంతో ఎర్రవెల్లి పరిసర ప్రాంతాలు కోలాహలంగా మారాయి. జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదాలు మారుమోగాయి. కేసీఆర్ నివాసం అభిమానుల తాకిడితో కిక్కిరిసిపోయింది. కార్యకర్తలతో పాటు పలు నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ చైర్మన్లు, ఇతర ముఖ్య నేతలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధినేతతో నిత్యం సమావేశమవుతున్నారు. ఇవాళ పలు నియోజకవర్గాల నుంచి వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు, నాయకులతో వారి అభ్యర్థన మేరకు పార్టీ అధినేత కేసీఆర్ ఫోటోలు దిగారు. తనను కలిసేందుకు వచ్చిన కార్యకర్తలు, నాయకుల్ని ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటున్నారు. వారి నడుమ మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా దాదాపు 5 గంటల పాటు ఓపికతో అధినేత సమయం కేటాయించారు. అధినేత కేసీఆర్తో పార్టీకి చెందిన పలువురు ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు నియోజకవర్గాలకు చెందిన నేతలు తమ వెంట వచ్చిన కార్యకర్తలను కేసీఆర్కు పరిచయం చేస్తూ ఫోటోలు దిగారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలిసి మర్యాదపూర్వకంగా సమావేశమైన వారిలో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ తాతమధు ఉన్నారు. వీరితో పాటు అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, పార్టీ ముఖ్య నేతలు రాగిడి లక్ష్మారెడ్డి, సుధీర్ బాబు, కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవిగౌడ్, మాజీ గిడ్డంగల కార్పొరేషన్ చైర్మన్ రజనీ సాయిచంద్ తదితర నియోజకవర్గాల ముఖ్య నేతలు, ఆయా జిల్లాల స్థానిక నాయకులు కేసీఆర్ కలుసుకున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఫిరాయింపు రాజకీయాలు కాంగ్రెస్ కుటిల నీతికి అద్దం పడుతున్నాయి. ఎన్నికల కంటే ముందు ప్రచారంలో నీతులు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చాక నీతి మాలిన పనులు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరడం నేరమని ఆనాడు చెప్పి ఇప్పుడేమో ప్రలోభాలకు గురి చేసి ఫిరాయింపులను ప్రోత్సహిస్తోంది. ఎమ్మెల్యేలు పార్టీ మారితే రాళ్లతో కొట్టి చంపాలని, రాజీనామా చేయకుండా ఇతర పార్టీలో చేరితే ఊళ్ల నుంచే తరిమి కొట్టాలన్న కాంగ్రెస్ నాయకులే ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి మరీ కండువాలు కప్పుతున్నారు. సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డే ముందుండి కప్పదాట్లను ప్రోత్సహిస్తున్నారు. జంపు జిలానీల భరతం పడతామని భారీ డైలాగులు కొట్టిన రేవంత్ ఇప్పుడు స్వయంగా ఫిరాయింపులకు భుజం కాస్తున్నారు.
ఓవైపు రాజ్యాంగ పరిరక్షణ అంటూనే మరోవైపు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఎమర్జెన్సీ నాటి నుంచి ఇప్పటి వరకు నయవంచనకు ప్రతిరూపంగా మారింది హస్తం పార్టీ. ఇన్ని దశాబ్దాలు గడిచినా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యంపై అదే దాడిని కొనసాగిస్తూ వస్తోంది. రాజ్యాంగ పరిరక్షణ అంటూ పార్లమెంటులో రాజ్యాంగ కాపీలను ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ లీడర్లు మరోవైపు రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాసే విధంగా ఫిరాయింపులకు కొమ్ము కాస్తున్నారు. పార్టీ ఫిరాయింపుల అంశాన్ని సీరియస్ గా తీసుకున్న బీఆర్ఎస్ పార్టీ స్పీకర్ గడ్డం ప్రసాద్ అపాయింట్మెంట్ కోరింది. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి స్వయంగా స్పీకర్ కు ఫోన్ చేసి సమయం అడిగారు. ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి కలుస్తామని చెప్పారు. అయినా స్పీకర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దాంతో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై అనర్హత వేటు వేయాలని కోరుతూ స్పీకర్ గడ్డం ప్రసాద్ తో పాటు శాసనసభ సెక్రటరీకి ఈమెయిల్, స్పీడ్ పోస్ట్ ద్వారా ఫిర్యాదు చేసింది బీఆర్ఎస్. వెంటనే వారిద్దరిపై అనర్హత వేటు వేయాలని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఫోన్ చేసినప్పటికీ స్పీకర్ స్పందించకపోవడంతో ఈమెయిల్, స్పీడ్ పోస్ట్ ద్వారా ఫిర్యాదు చేశామన్నారు జగదీష్ రెడ్డి. గెలిచిన పోచారం శ్రీనివాసరెడ్డి గారు, జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినరో ఇది పూర్తిగా చట్ట వ్యతిరేకమైన పని. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఉన్నది అని తెలిసి కూడా మరి వారు ఈ రకంగా పార్టీ మారడం అనేది సరైనది కాదు. మరి చట్టం ప్రకారం వీరిద్దరు సభ్యత్వాలు కూడా రద్దు కావాల్సి ఉన్నది. దాని కొరకు బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము స్పీకర్ గారికి పిటిషన్ ఇవ్వడం కొరకు మేము నిర్ణయించి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆయన వారు ఇంతవరకు స్పందించడం లేదు. మరి మేము తప్పని పరిస్థితులలో మాకున్న ఇతర మార్గాలు ఈమెయిల్ ద్వారా మేము మా కాంప్లైంట్ పిటిషన్స్ను పంపడం జరిగింది. అదేవిధంగా స్పీడ్ పోస్ట్ ద్వారా కూడా పంపించడం జరిగింది. ఇదే సందర్భంలో శాసనసభ కార్యదర్శికి కూడా పంపించడం, మరి స్పీకర్ గారికి అందజేయండి అని చెప్పి. స్పీకర్ గారు దానిపైన ఏం స్పందిస్తారు, తదుపరి వారు ఏం చర్యలు తీసుకుంటారనే దాన్ని బట్టి మా చర్యలు ఉంటాయి. తప్పకుండా చట్టపరంగా, న్యాయపరంగా మాకున్న అన్ని అవకాశాలను వినియోగిస్తాం. వారు ఇద్దరు కూడా వారి సభ్యత్వాలు, శాసనసభ సభ్యత్వాలు రద్దు చేయించడానికి మేము అన్ని రకాల ప్రయత్నం చేయించి తీరుతాం. 10 ఏళ్ల పాటు కేసీఆర్ కాపాడుకున్న సింగరేణిని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు బీఆర్ఎస్ నేత దేవి ప్రసాద్. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి తెలంగాణ ఖనిజాలను కబళిస్తున్నారని ఆయన ఆరోపించారు. సింగరేణి భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్న బీజేపీ కుట్రలను గమనించాలని దేవి ప్రసాద్ ప్రజలకు పిలుపునిచ్చారు. కేంద్రంలో ఉంది, ఏమైనా న్యాయం చేస్తుందేమో అని వాళ్ళకు కూడా మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి 8 సీట్లు ఇచ్చారు. 8 సీట్లు ఇస్తే వాళ్ళు చేసింది ఏంది? గత 10 ఏళ్లుగా సింగరేణి సంబంధించినటువంటి మరి బ్లాక్స్ని వేలం వేయకుండా, వేలం వేసినా ఒక తట్ట మట్టి కూడా ఎత్తకుండా చేసినటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి 10 ఏళ్ళు ప్రైవేట్ కాకుండా మేము చూసేటువంటి ప్రయత్నం చేసినాం. కేంద్రానికి అనేక సందర్భాల్లో లేఖలు రాసినాం. మరి గతంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి తమిళనాడు అన్నమలై కావచ్చు, ఒరిస్సా కావచ్చు, గుజరాత్ కావచ్చు, వాళ్ళందరూ విజ్ఞప్తి చేస్తేనేమో మీరు ఆయా రాష్ట్రాల సంస్థలకి నేరుగా గనులు అప్పచెప్పారు. కానీ తెలంగాణ ఏం పాపం చేసింది కిషన్ రెడ్డి గారు? మిమ్మల్ని కేంద్ర మంత్రి చేసింది తెలంగాణ ప్రజలు. మిమ్మల్ని గౌరవించి మరి తెలంగాణ ప్రజలు ఇంత ప్రేమతో మిమ్మల్ని ఎన్నుకుంటే మీరేదో గిఫ్ట్ ఇస్తామని మేము అనుకుంటే మొదటి గిఫ్టే తెలంగాణలో ఉన్నటువంటి గనుల వేలానికి మీరు ముందుకు పోవడం అనేటువంటిది, ఇది ఏ మేరకు న్యాయం అనేటువంటి విషయాన్ని భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్పాలి. ఇవి బులెటిన్ విశేషాలు.